యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్ అందరికి. సంక్రాంతి ఫీస్ట్ బాలేబాబు ఫ్యాన్స్ కి అయితే ఇంకా అల్టిమేట్ మాస్ ఎంటర్టైనర్. చాలా బాగుంది. 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్. చాలా బాగుంది మూవీ. కన్ఫర్మ్ సంక్రాంతి విన్నర్ బాలేబాబు సినిమా అన్న. బాలేబాబు వచ్చాడంటే ఏ సినిమా తప్పుకోవాల్సిందే. దబిడి చాలా బాగుంది. బీజిఎం నెక్స్ట్ లెవెల్. తమన్ బాగా ఇచ్చాడు. మాస్ కావాలా లేకపోతే గాడ్ ఆఫ్ మాస్ కావాలా మీకు? గాడ్ ఆఫ్ మాస్ అంటే డాగ్ మహారాజ్ మీనింగ్ తెలుసా? సంక్రాంతి విన్నర్ కాదు కానీ బాలయ్య గారిని యాక్చువల్గా బోయపాటి గారే హ్యాండిల్ చేస్తారని ఒక టాక్ ఉండేది. బట్ సంక్రాంతి లాస్ట్ 2 years బ్యాక్ కూడా డౌన్ అయ్యాడు మన మల్లేని గోపీచంద్. బాబీ అయితే కనుక ఒక మంచి పాప సెంటిమెంట్ కామనే కానీ పబ్లిక్ సెంటిమెంట్ వాటర్ అనేది చాలామంది బ్యాక్వర్డ్ ఏరియాలలో నార్త్లో చాలా తక్కువ. ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న లీడ్ ఆసం అనుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. తమనికి బాలయ్యకి ఏదో ఒక మంచి బంధం ఉన్నట్టు ఉంది. హార్డ్ డ్యూటీ చేశాడని చెప్పచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ రన్ టైం 2 hours 37 minutes దాకా చూపించారు కానీ బట్ ఎక్కడ బోర్ అనిపించలేదు. లేడీస్ సెంటిమెంట్ అంటేనే ఒక మంచి ర్యాంపేజ్. బాలయ్య బాబా అంటే జై బాలయ్య అనాల్సిందే ఇంకా థియేటర్లో. బాగుంది, సినిమా బాగుంది. అన్ని ఎలివేట్స్తో పాటు సంక్రాంతి విన్నరా ఏంటి అనేది పబ్లికే డిసైడ్ చేస్తాను. నేను దాన్ని లూజ్ చేయడం ఎందుకు. వాచబుల్ మూవీ. మూవీ చాలా ఫస్ట్ హాఫ్ చాలా క్రేజీగా ఉండే. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది కానీ అయినా బాగుంది. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఉండే. నచ్చేలానే సినిమా ఉంటుంది. డైలాగ్స్ బాలకృష్ణ యాక్టింగ్ వన్ మ్యాన్ షో అనుకోవాలి మొత్తం చెప్పాలంటే. కానీ సినిమా అయితే సూపర్. సంక్రాంతి విన్నర్ అయితే ఇప్పటివరకు అయితే ఇదే సినిమా. జై బాలయ్య. డైలాగ్ చచ్చేవాడు వార్నింగ్ అనేది చచ్చేవాడి వాళ్ళని చంపేవాడు ఇవ్వకూడదు అనే డైలాగ్ బాగుంది. బాబీ సూపర్ ఉంది. బాబీ కమ్ బ్యాక్ అంతే. ఇంకా B3